హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము థర్డ్ చాప్టర్ అయిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఈ చాప్టర్ నేమ్ చాలా పెద్దది, దాన్ని అర్థం చేసుకుంటే చాలు మనం దీంట్లో వచ్చే ఏం ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేసేస్తాం. సో ఫస్ట్ అర్థం చేసుకుందాం దాని చాప్టర్ నేమ్ ఏమని. అర్థం చేసుకోవడానికి వెనక నుంచి చూద్దాం. లాస్ట్లో ఏముంది? వేరియబుల్స్. వేరియబుల్ అంటే మనం నేర్చుకున్నాం పాలినామియల్స్లో. వేరియబుల్ అంటే దేని యొక్క వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుందో, వ్యారీ అవుతూ ఉంటుందో దాన్ని వేరియబుల్ అని అంటారు. దాన్ని మనం నార్మల్గా ఆల్ఫాబెట్స్ ఎక్స్, వై, జీ వాటితో రిప్రజెంట్ చేస్తాము. తర్వాత ఏమంటున్నారు? వేరియబుల్స్ తర్వాత రెండు కావాలంట. సో ఏదైనా రెండు తీసుకుందాం. ఎక్స్, వై రెండు తీసుకుందాం. ఎక్స్, వై రెండు తీసుకుందాం. తర్వాత ఈక్వేషన్స్. ఈక్వేషన్ అంటే మనం పాలినామియల్ నేర్చుకున్నాం కదా, ఏఎక్స్ ప్లస్ బి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఆ పాలినామియల్కి ఈక్వల్స్ టు సైన్ ఉండాలి ఈక్వేషన్ అంటే. ఈ ఈక్వల్స్ టు సైన్ యాడ్ చేస్తే అది ఈక్వేషన్ అవుతుంది. జస్ట్ ఈక్వల్స్ టు సైన్ యాడ్ చేసేయకూడదు, దాన్ని ఒక ప్రాపర్ ఫామ్లో ఉండాలి. ఈక్వల్స్ టు 0 కానీ 10 కానీ 20 కానీ. రెండు వేరియబుల్స్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఒక సైన్ పెట్టుకోండి. ఎక్స్ ప్లస్ వై రెండు వేరియబుల్స్. ఈక్వేషన్ అంటే ఈక్వల్స్ టు సైన్ ఉండాలి, ఏదైనా ఒక కాన్స్టెంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైంది? ఇది ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అయింది ఇది. దాని తర్వాత ఈక్వేషన్ తర్వాత ఏముంది? లీనియర్. లీనియర్ అంటే డిగ్రీ 1 ఉండాలి. మనం పాలినామియల్స్ నేర్చుకున్నాం కదా, డిగ్రీ 1 ఉండాలి. డిగ్రీ అంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్. ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి రెండు వేరియబుల్స్ యొక్క పవర్ కూడా 1 ఉండాలి. అప్పుడే అది డిగ్రీ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంతవరకు అయింది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. లీనియర్ అంటే డిగ్రీ 1 ఇన్ టూ వేరియబుల్స్ ఈక్వేషన్ అయింది. తర్వాత పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. పెయిర్ అంటే ఏమి? రెండు ఉండాలి కాబట్టి ఇది ఒకటైంది. పెయిర్ అంటే ఇంకోటి రాద్దాం, ఏదన్నా డిఫరెంట్గా రాయాలి, అప్పుడే అది పెయిర్ అవుతుంది. సేమ్ రాస్తే అది సేమ్ ఈక్వేషన్ అవుతుంది. సో 2x ప్లస్ 3y ఈక్వల్స్ టు 10. సో ఈక్వేషన్ అంటే ఈక్వల్స్ టు ఉండాలి, రెండు వేరియబుల్స్ ఉన్నాయి, తర్వాత లీనియర్ అంటే డిగ్రీ 1 ఉంది, పెయిర్ అంటే రెండు ఉన్నాయి. సో ఇంతవరకు మనము ఈ చాప్టర్ నేమ్ని అర్థం చేసుకున్నాం. ఏమది? పెయిర్ ఆఫ్ లీనియర్ డిగ్రీ 1, ఈక్వేషన్ అంటే ఈక్వల్స్ టు ఉంది, టూ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ఉన్నాయి. ఓకే, ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఇది నేను జనరిక్గా నార్మల్గా రాశాను. దీనికి ఒక జనరిక్ ఫామ్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా యూజ్ అవుతుంది. అది ఏమంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై. ఇక్కడ a1 b1 c1, a2 b2 c2 అనేవి కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అంటే నంబర్స్, మన నంబర్స్, దేని వాల్యూ అయితే ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇవేమేమి లీనియర్ ఈక్వేషన్స్. అవి మనము లీనియర్ పాలినామియల్ షేప్ ఎలా ఉంటుంది అనుకున్నాం? గ్రాఫ్లో చేస్తే యాజ్ ఎ లైన్గా ఉంటుంది అనుకున్నామా? కర్వ్గా రాదు, అది లైన్గా వస్తుంది మనం గ్రాఫ్లో రాస్తే. సిమిలర్లీ ఇక్కడ కూడా ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. దీన్ని కూడా మనం గ్రాఫ్లో వాల్యూస్ తీసుకొని, అంటే ఎక్స్ అండ్ వై వాల్యూ 0 1 1 2 అలా చేంజ్ చేసుకుంటా పోతే గ్రాఫ్లో రాస్తే దాని షేప్ ఎలా వస్తుందంటే యాజ్ ఎ లైన్గా వస్తుంది. అంటే ఇది ఒక లైన్ L1 అనుకుందాం, ఇది కూడా సేమ్ L2, ఇది కూడా ఒక లైన్. సో దీన్ని L2 అనుకుందాం. రెండు లైన్లు ఉన్నాయి. మనకి ఎప్పుడైతే రెండు లైన్లు ఉంటాయో మనకి కొన్ని పాసిబిలిటీస్ వస్తాయి. ఆ రెండు లైన్స్ ఎలా టచ్ అవుతాయి, కట్ అవుతాయి, లేదంటే ఏమేమి చెయ్యొచ్చు టూ లైన్స్తో అని. ఆ పాసిబిలిటీస్ ఏమంటే రెండు లైన్స్, ఒక లైన్ L1 అనుకుందాం, ఇంకొక లైన్ నేను కలర్ వేరేగా రాస్తాను మీకు అర్థం అవడానికి L2. ఇది L2. ఇక్కడ ఏమైంది? ఒక L1 లైన్ L2 లైన్ని ఇంటర్సెక్ట్ అయింది, అంటే టచ్ అయింది, ఇంటర్సెక్ట్, కట్ చేసింది, దాన్ని ఇంటర్సెక్ట్ అంటారు. అప్పుడు ఈ లైన్స్ని ఏమంటారంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి ఇంకొక పాసిబిలిటీ ఏం రావచ్చు? టూ లైన్స్ ఉంటే ఇది L1 అనే లైన్, L1 అనే లైన్ మీద సేమ్ ఇంకొక లైన్ సేమ్ కోయిన్సైడ్ అవ్వచ్చు L2 అనే లైన్, కానీ దీని సైజ్ తక్కువ ఉంటుంది. L1 పెద్దగా ఉంటుంది, L2 చిన్నగా ఉంటుంది. ఓకే, అంటే ఒకదాని లైన్ మీద ఇంకొకటి రావచ్చు. ఈ లైన్స్ని ఏమంటారంటే కోఇన్సిడెంట్ లైన్స్. ఇంకొక పాసిబిలిటీ ఏం రావచ్చు అంటే టూ లైన్స్తో ఒక లైన్ L1 అనుకుంటే ఇంకొక లైన్ L2 ప్యారలల్గా రావచ్చు. L1 L2 ప్యారలల్గా రావచ్చు. ఇది షేప్ అయితే చెప్తుంది మనకి, దాని నేమ్ ఏమని. ప్యారలల్ లైన్స్.
ఇది మనము ఏ పాసిబిలిటీస్ 2 లైన్స్తో ఉంటాయని చూసాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని దీనికి సొల్యూషన్స్ కనుక్కోవచ్చు మనం. 2 లైన్స్ ఇచ్చి దానికి సొల్యూషన్స్. ఇప్పుడు ఏదైనా ఒక లైన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ L1 అంటే ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ కాన్స్టెంట్ జనరిక్ ఫామ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. x + y - 5 = 0 అనేది ఒక లైన్ ఒక ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ తీసుకుందాం. దీనికి ఈ ఒక్క లైన్కి సొల్యూషన్స్ ఏమేమి ఉంటాయంటే చాలా ఉంటాయి. ఎలా తీసుకోవాలి xy వాల్యూస్ అంటే మీరు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ 1 తీసుకున్నా, నేను y వాల్యూ 4 తీసుకున్నా. అప్పుడు ఏమవుతుంది చూడండి, 0 అవుతుందా? +5 - 5 0 అవుతుంది. సో xy 1,5 ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను లైన్ రాశానంటే x + y - 5 = 0 అని లైన్ రాస్తే ఇక్కడ ఒక పాయింట్ వచ్చి 1,4 అనేది ఒక పాయింట్. ఇంకా ఏమేమి రావచ్చు చెప్పండి? ఏ వాల్యూస్ దీన్ని సాటిస్ఫై చేస్తాయి? 2,3 ఒకటి రావచ్చు, 3,2 ఒకటి రావచ్చు, -1,6 ఒకటి రావచ్చు. అలా చాలా లైన్స్ కలిపి చాలా పాయింట్స్ కలిపి ఈ లైన్ అవుతుంది అనమాట. అంటే ఒక ఈక్వేషన్కి ఒక లైన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్ ఉంటాయి. ఈక్వేషన్స్ L1కి అలాగే సిమిలర్గా L2 కూడా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. కానీ ఈ రెండు ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే ఇలా ఇంటర్సెక్టింగ్ పాయింట్స్కి ఒక్కటే సొల్యూషన్ ఉంటుంది. అదే ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్. సొల్యూషన్ అంటే xy వాల్యూస్ ఏ వాల్యూస్ ఆ పర్టికులర్ లైన్స్ని కానీ ఆ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తాయో వాటిని సొల్యూషన్స్ అంటారు. సో దీనికి ఒక్కటే పాయింట్ ఉంది కాబట్టి ఈ రెండు లైన్స్కి ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. దాన్నే ఏమంటారంటే యూనిక్ సొల్యూషన్. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు నెక్స్ట్ పాసిబిలిటీ కోఇన్సిడెంట్ లైన్స్కి రండి. ఇక్కడ చూడండి, L1కి కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, ఇన్ఫినైట్ సొల్యూషన్స్. L1 మీదే ఉంది కాబట్టి ఈ సేమ్ సొల్యూషన్స్ L2కి ఏం సొల్యూషన్స్ ఉన్నాయో L2 కూడా సేమ్ సొల్యూషన్స్ అవుతాయి. అంటే ఎన్ని ఉంటాయి సొల్యూషన్స్? ఇన్ఫినైట్ చెప్పలేము. సో ఎన్ని ఉంటాయి అంటే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ఇప్పుడు థర్డ్ ప్యారలల్ లైన్స్కి ఇక్కడ చూడండి, L1కి కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి, L2కి కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి పాయింట్స్. కానీ అవి రెండు అసలు ఒకదానికి ఒక టచ్ అవ్వట్లేదు. అంటే సొల్యూషన్స్ కామన్గా ఏమీ ఉండవు. సో నో సొల్యూషన్. ఓకే, దీని తర్వాత ఇప్పుడు చూడండి ఇంకొక నేమ్ ఏమంటే ఈ లైన్స్కి దేనికైతే సొల్యూషన్ ఉంటుందో, అంటే ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది, ఇక్కడ ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ని ఏమంటారంటే కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అని అంటారు. దేనికైతే సొల్యూషన్ లేదో దాన్ని ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ సొల్యూషన్స్ అని అంటారు. సో ఇప్పుడు మీకు చాలా క్వశ్చన్స్ అడగచ్చు డైరెక్ట్గా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిస్టింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అని అడుగుతారు. అప్పుడు మీరు చూసుకోవాలి ఆ ఇచ్చిన పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఉందా లేదా. సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్, మీరు సొల్యూషన్ కనుక్కోలేకపోతే అది ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ సొల్యూషన్స్. అట్లా ఇండైరెక్ట్గా అడుగుతారు. కానీ మీరు ప్రతి ఒక్కసారి ఒక లైన్ ఇస్తే దానికి మళ్ళీ గ్రాఫ్ రాసి ఇంకొక లైన్కి గ్రాఫ్ రాసి అంటే ఇంటర్సెక్ట్ అవుతుందా లేదా అలా ప్రతి ఒక్కసారి చేయడానికి కుదరదు. ఒక్కొక్కసారి జస్ట్ బిట్స్కి అడుగుతారు. అప్పుడు అంత గ్రాఫ్లు అంతా రాయాల్సి అంత పెద్దవి చేసుకునే టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఒక షార్ట్ కట్ ఉంది. అది ఏమంటే బేస్డ్ ఆన్ దిస్ కోఫిషియన్స్ ఉన్నాయి కదా, XY C1 ఈ A1 B1 C1 A2 B2 C2 ఉన్నాయి కదా, ఆ కోఫిషియన్స్ డిపెండెన్సీ పైన కూడా దాని డిపెండెన్సీ పైన ఆ రేషియోని చూసి మనము వెదర్ ఇవి ఇంటర్సెక్ట్ అవుతాయా, కోఇన్సిడెంట్ అవుతాయా, ప్యారలల్ అవుతాయా అని కనుక్కోవచ్చు. దీని తర్వాత అది మనం చూద్దాం. ఓకే, మనం ముందు చూసాం కదా రెండు లైన్లు L1 L2. నేనేం చెప్పాను, బేస్డ్ ఆన్ జస్ట్ ఈ కోఫిషియన్స్ నుంచి A1 B1 C1 A2 B2 C2 నుంచి మనము ఆ ఇచ్చిన లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయా, కోఇన్సిడెంట్ అవుతాయా, ప్యారలల్ లైన్స్ అవుతాయా అని కనుక్కోవచ్చు అని చెప్పాను. అది ఎలా అంటే A1 బై ఇచ్చిన లైన్స్ నుంచి A1 అంటే ఫస్ట్ లైన్ యొక్క X కోఫిషియంట్, A1 బై A2 సెకండ్ లైన్ యొక్క X కోఫిషియంట్ ఈక్వల్ టు B1 బై B2 Y కోఫిషియంట్స్ B1 బై B2. ఇది ఈక్వల్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఆ ఇచ్చిన లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ పాసిబిలిటీ ఏమంటే A1 బై A2
ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2. అంటే ఇక్కడ a1 a2 x కోఫిషియన్స్, y కోఫిషియన్స్, కాన్స్టెంట్స్ ఆ రేషియోస్ అన్నీ ఈక్వల్ అయ్యాయి అనుకోండి, అవి కోఇన్సిడెంట్. ఇచ్చిన పెయిర్ ఆఫ్ లైన్స్ వచ్చి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ అయిపోయింది, కోఇన్సిడెంట్ అయిపోయింది. ప్యారలల్ లైన్స్కి కండిషన్ a1/a2 ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2 అయితే అది ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఓకే, సో ఇచ్చిన లైన్స్ నుంచి జస్ట్ రేషియోస్ కనుక్కొని మనము అవి ఏ టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చిన లైన్స్ అని కనుక్కుంటాం. మనం ఎప్పుడైతే ఇది తెలిసిపోతుందో ఇంటర్సెక్టింగ్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్, ప్యారలల్ లైన్స్ అంటే దాని రిలేటెడ్ అన్నీ మనకు మైండ్లోకి వచ్చేయాలి. ఏమి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? యూనిక్ సొల్యూషన్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ప్యారలల్ లైన్స్ అంటే నో సొల్యూషన్. సిమిలర్లీ ఇప్పుడు దేనికైతే సొల్యూషన్ ఉంటుందో వాటిని ఏమంటారు? కన్సిస్టెంట్. ఇది కూడా ఒక సొల్యూషన్ ఉంది కాబట్టి కన్సిస్టెంట్. దీనికి సొల్యూషన్ లేదు ప్యారలల్ లైన్స్కి, సో ఇన్కన్సిస్టెంట్. ఓకే, సో ఇప్పుడు కావాలంటే మీరు మీకు గుర్తు పెట్టుకోవాలంటే డైరెక్ట్గా ఇక్కడ ఇది కూడా గ్రాఫ్ కూడా రాసుకోండి డైరెక్ట్గా. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇది ఒక లైన్ L1, ఇది ఒక లైన్ L2, ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్. కోఇన్సిడెంట్ లైన్స్ L1, L2 ఆన్ దానిపైనే ఉంటుంది L2. తర్వాత ప్యారలల్ లైన్స్ L1, L2 ప్యారలల్ లైన్స్. దీన్ని కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టుకొని మీరు జస్ట్ ఎగ్జామ్కి ముందు రివైజ్ చేసుకోవడానికి ఒక జస్ట్ గో టు టేబుల్ లాగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుని జస్ట్ ఒక ఎగ్జాంపుల్ని సాల్వ్ చేద్దాం. ఎలా కనుక్కుంటాము? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చినది ఎలా ఇస్తారంటే ఫైండ్ వెదర్ ద బిలో గివెన్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ నాట్ అని ఇస్తారు. అప్పుడు ఎలా అంటే ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. 2x + 3y + 10 = 0 ఒక లైను. 4x + 6y + 5 = 0. ఓకే, దీని నుంచి ఫస్ట్ మనము ఆ రేషియోస్ కనుక్కోవాలంటే a1 ఏమి, b1 ఏమి, c1 అవన్నీ పక్కన రాసుకోవాలి. ఫస్ట్ రాసుకోండి, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మన హ్యూమన్ నేచర్ అది. a1 ఏమొస్తుంది? 2, b1 3, c1 10, a2 4, b2 6, c2 5. దీని నుంచి a1/a2 ఏమొచ్చింది? 2/4, 2 1s 2 2s 1/2. తర్వాత b1/b2 ఏమొచ్చింది? 3/6, 3 1s 3 2s 1/2. తర్వాత c1/c2 ఎంత? 10/5, 5 1s 5 2s 2. అంటే ఏమొచ్చింది చూడండి, a1/a2 1/2, b1/b2 1/2. అంటే a1/a2 = b1/b2 వచ్చింది. కానీ c1/c2 ఎంత? 2. సో ఇట్స్ నాట్ ఈక్వల్ టు c1/c2. అప్పుడు ఏ లైన్స్ వస్తాయి అవి చూసారా? దీనికి సాటిస్ఫై అవుతుంది. a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ప్యారలల్ లైన్స్ అంటే ఇన్కన్సిస్టెంట్ లైన్స్. మన క్వశ్చన్ అడిగింది అదే కదా. చెక్ వెదర్ ద బిలో లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. నో, దీస్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ లైన్స్, దీస్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అని ఇలా మీరు సాల్వ్ చేసి ఇలా రాసుకోండి. ఈజీగా ఇట్లా రాసుకుంటేనే మీకు మార్క్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. లేదంటే వాళ్ళు మార్క్స్ కట్ చేస్తారు. a1 అంటే ఏమి, b1 ఏమి. ఈవెన్ ఇప్పుడు ఎక్కడన్నా మీకు సైన్స్ ఇక్కడ మైనస్లు వచ్చాయనుకోండి, మైనస్ ఇక్కడ మీరు -10 అని వస్తుంది. అప్పుడు ఇలా రాసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు, ఎక్కడ తప్పులు చేయరు. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చి సొల్యూషన్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఇలా దీని బేస్ మీదే మనకు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సొల్యూషన్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏమి? ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y అని. మామూలుగా మనం పాలినామియల్స్ ఫైండ్ ద జీరోస్ రూట్స్ అని అడుగుతారు. అప్పుడు మనం x వాల్యూస్ కనుక్కుంటాం. x వాల్యూ ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి x అండ్ y వాల్యూస్ కనుక్కుంటాం.
ఇప్పుడు సొల్యూషన్కి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి మనకి. ఒకటి ఆల్జిబ్రిక్ మెథడ్ అని ఒకటి ఉంది. ఆల్జిబ్రిక్ మెథడ్, ఇంకోటి గ్రాఫికల్ మెథడ్. ఆల్జిబ్రిక్ మెథడ్లో కూడా మళ్ళీ 2 ఉన్నాయి. అవేమంటే సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంకొకటి వచ్చి ఎలిమినేషన్. ఫస్ట్ మనము ఆల్జిబ్రిక్ మెథడ్ చూద్దాం. ఆల్జిబ్రిక్ మెథడ్లో కూడా 2 గ్రాఫికల్ మెథడ్ పక్కన రాసి, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఒక సైడు, ఎలిమినేషన్ మెథడ్ ఒక సైడు రాసి సేమ్ ప్రాబ్లం తీసుకుని రెండిట్లో సాల్వ్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇటు సైడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ పెట్టుకుంటాను నేను. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్. ఒక ప్రాబ్లం తీసుకుని సాల్వ్ చేద్దాం, అప్పుడు ఈజీగా అవుతుంది అర్థం చేసుకోవడానికి. సబ్స్టిట్యూషన్ మెథడ్. x మైనస్ 2y ఈక్వల్స్ టు 8, x ప్లస్ y ఈక్వల్స్ టు 5. సబ్స్టిట్యూషన్ మెథడ్ నేమ్లోనే ఉంది. సబ్స్టిట్యూట్ అంటే సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక ఈక్వేషన్ నుంచి ఒక వాల్యూ కనుక్కొని నెక్స్ట్ ఈక్వేషన్లోకి సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x వాల్యూ కానీ y వాల్యూ కానీ కనుక్కోవాలి. దాని నుంచి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ కనుక్కోవాలి. దీని ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం x తీసుకుందాం. x ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి 8, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2y అవుతుంది. ఇప్పుడు దీని వాల్యూ తీసుకెళ్ళి సబ్స్టిట్యూటింగ్ 2 చేయాలి. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్లో 8 ప్లస్ 2y సబ్స్టిట్యూట్ చేయాలి. 8 ప్లస్ 2y ప్లస్ y ఈక్వల్స్ టు 5. 8 ప్లస్ 3y ఈక్వల్స్ టు 5. 3y ఈక్వల్స్ టు 5 మైనస్ 8. y ఈక్వల్ టు 3y ఈక్వల్ టు మైనస్ 3. y ఈక్వల్స్ టు మైనస్ 3/3 అంటే y వాల్యూ -1. ఓకే, దీన్ని ఇలా బాక్స్లో పెడతాం. ఇప్పుడు ఈ y వాల్యూ తీసుకెళ్ళి 1లో కానీ 2లో కానీ దేనైనా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. 1లో పెడదాం. సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది, x మైనస్ 2, y వాల్యూ -1 ఈక్వల్స్ టు 8. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 8. x ఈక్వల్ టు 8, అటు సైడ్ పోతే -2 అవుతుంది. x ఈక్వల్ టు 6. ఓకే, సో బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ మనము x అండ్ y వాల్యూస్ కనుక్కునేసాం. సేమ్ క్వశ్చన్ తీసుకొని ఎలిమినేషన్ మెథడ్లో చేద్దాం. ఏం క్వశ్చను, x మైనస్ 2y ఈక్వల్స్ టు 8, x ప్లస్ y ఈక్వల్స్ టు 5. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ అంటే అర్థం చేసుకుందాం. ఎలిమినేషన్ మెథడ్ అంటే నేమ్లోనే ఉంది. దీంట్లో కూడా ఎలిమినేట్, ఏదో ఒక వేరియబుల్ని మనం ఎలిమినేట్ చేసి ఇంకొక వేరియబుల్ వాల్యూని కనుక్కోవాలి. అంటే ఈ 2 ఈక్వేషన్స్ నుంచి ఏదైనా ఎక్స్నన్నా ఎలిమినేట్ చేయాలి, లేదంటే వైనన్నా ఎలిమినేట్ చేయాలి. చేసి రిమైనింగ్ ఉన్న వేరియబుల్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు అది ఎలా చేయాలంటే ఒక ఈక్వేషన్ నుంచి ఇంకో ఈక్వేషన్కి సబ్స్ట్రాక్ట్ కానీ మల్టిప్లై కాదు, అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చేయాలి. ఇక్కడైతే సింపుల్గా ఉంది, ఎక్స్ అని. కొన్ని టైంలో 3 2s అలా డిఫికల్ట్గా ఉంటాయి. అప్పుడు ఎలా చేయాలంటే దీని యొక్క కోఫిషియంట్ ఇప్పుడు మొత్తం ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎక్స్ యొక్క కోఫిషియంట్ని ఫస్ట్ ఈక్వేషన్ మొత్తంతో మల్టిప్లై చేయాలి. కానీ ఇది సింపుల్గా ఉంది కాబట్టి జస్ట్ మనము ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 1 సేమ్ ఉంది కోఫిషియంట్స్, సో మల్టిప్లై ఏం చేయాల్సిన అవసరం లేదు. సబ్స్ట్రాక్షన్ అంటే కింద ఉండే సైన్స్ మార్చాలి అన్నిటికీ. ఇక్కడ ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రాసాం, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాసేవాళ్ళం. ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. -2y మైనస్ y మైనస్ 3y, 5 మైనస్ 8 3, y ఈక్వల్స్ టు 3/-3, y వాల్యూ -1. చూసారా, ఇక్కడ కూడా y ఈక్వల్ టు -1 వచ్చింది. సో y ఈక్వల్స్ టు -1. సిమిలర్లీ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఫస్ట్లో పెట్టాం కదా, ఇప్పుడు సెకండ్లో పెడదాం. సబ్స్టిట్యూట్ y ఇన్ దిస్ 2, దీన్ని రాసుకుందాం. ఇన్ ఈక్వేషన్ 2 ఏముంది, x ప్లస్ y ఈక్వల్స్ టు 5, x మైనస్ 1 ఈక్వల్ టు 5,
ఎక్స్ ఈక్వల్ టు ఇటు సైడ్ మైనస్ ఇటు సైడ్ +1 ఎక్స్ ఈక్వల్ టు 6 చూసారా ఇక్కడ కూడా ఎక్స్ ఈక్వల్ టు 6 ఎక్స్ ఈక్వల్ టు 6 వై ఈక్వల్ టు -1 వై ఈక్వల్ టు -1 మనం యూజ్ చేసే మెథడ్ డిఫరెంట్ వాళ్ళు ఎగ్జామ్లో క్వశ్చన్లు అడుగుతారు ఖచ్చితంగా యూజ్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని లేదంటే యూజ్ గ్రాఫికల్ మెథడ్ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రాఫికల్ మెథడ్ ఎలా చేయాలని సో ఇలా ఆ స్పెసిఫిక్ వాళ్ళు మెన్షన్ చేసిన మెథడే యూజ్ చేయాలి వేరే మెథడ్ యూజ్ చేసి నాకు ఆన్సర్ అయితే వచ్చేసింది XY కనుక్కున్నాను అంటే మార్క్స్ రావు ఓకే ఇవి ఆల్జబ్రిక్ మెథడ్స్ మన నెక్స్ట్ మెథడ్ వచ్చి గ్రాఫికల్ మెథడ్ యూజింగ్ గ్రాఫ్స్ ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అడుగుతారు అప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన లైన్స్కి ఫస్ట్ గ్రాఫ్స్ రాయాలంటే ఫస్ట్ మనము ఎక్స్ అండ్ వై వాల్యూస్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ టేబుల్స్లో రాసుకోవాలి ఫస్ట్ లైన్కి ఏముంది ఫస్ట్ లైన్ ఏముంది x - y = 5 దీనికి ఒక బాక్స్ లాగా రాయాలి ఇలాగా బాక్స్ రాసి ఎక్స్ y వాల్యూ వచ్చి y ఈక్వల్స్ టు ఈ ఈక్వేషన్ నుంచి y కనుక్కోవాలి y ఏమొస్తుంది y ఈక్వల్స్ టు -y ఈక్వల్స్ టు 5 - x అవుతుంది y ఈక్వల్స్ టు x - 5 ఓకే x - 5 అప్పుడు మనము ఏమేం వాల్యూస్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలంటే ఒక దాంట్లో x 0 అవ్వాలి ఒక దాంట్లో y 0 అవ్వాలి ఈ రెండు ఫిక్స్డ్ అన్నమాట ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి x వాల్యూ 0 దీంట్లో పెడితే ఏమవుతుంది y వాల్యూ -5 అవుతుంది ఇప్పుడు y వాల్యూ 0 ఇక్కడ y వాల్యూ 0 పెట్టారనుకోండి x వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది ఓకే ఇది ఈ లైన్ గ్రాఫ్ గీయాలి దానికి ఒక లైన్ గీయాలి సిమిలర్లీ x + y = 3 కూడా సిమిలర్ బాక్స్ రాయాలి x + y = 3 x దీని నుంచి y ఏమొస్తుంది y = 3 - x అవుతుంది ఓకే నేనేం చెప్పాను x ఒకసారి 0 y ఒకసారి 0 ఇవి రెండు ఫిక్స్డ్ ఇప్పుడు x 0 పెడితే దీంట్లో ఏమవుతుంది చెప్పండి y = 3 అవుతుంది y 0 పెడితే x ఏమవుతుంది x = 3 అవుతుంది ఇప్పుడు దీన్ని గ్రాఫ్ ఫామ్లో రాద్దాం మీకు గ్రాఫ్ పేపర్ ఇస్తారు కాబట్టి దాంట్లో చేయాలి మీరు మీకు ఖచ్చితంగా కరెక్ట్గా వాల్యూస్ వస్తాయి నాకు కొంచెం వ్యారీ అవ్వచ్చు కానీ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను కరెక్ట్గా చేయడానికి ఇది 0 ఇది x యాక్సిస్ x డాష్ y y డాష్ స్కేల్ చూడండి మీరు ఎలా తీసుకోవాలంటే ఈ వాల్యూస్ అన్నీ రావాలి మీ స్కేల్లో అప్పుడే మీరు గ్రాఫ్స్ కరెక్ట్గా గీయగలుగుతారు లైన్స్ ఇక్కడ లైన్స్ ఓకే ఫస్ట్ మనకేం కావాలి ఎక్స్లో +5 కావాలి మ్యాక్సిమం సో ఎక్స్ సైడ్ 1 2 3 4 5 తర్వాత మైనస్ సైడ్ ఏం రావాలి మైనస్ సైడ్ ఏం అవసరం లేదు అయినా కూడా మన గ్రాఫ్ ఉంది కాబట్టి కొన్నన్నా రాయాలి -1 -2 -3 -4 వైలో నెగిటివ్ సైడ్లో -5 రావాలి పాజిటివ్ సైడ్లో ఎంత రావాలి 3 రావాలి 3 రావాలి ఓకే నెగిటివ్ సైడ్లో ఎంత -5 నెగిటివ్ సైడ్ కింద వస్తుంది ఇక్కడ -1 -4 -5 కావాలి మనకు వై సైడ్ తర్వాత ప్లస్ ఏమి ప్లస్ వాల్యూ 3 సో ఇక్కడ 1 2 3 4 ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేద్దాం ఫస్ట్ లైన్ ఏముంది ఎక్స్ వాల్యూ 0 ఉన్నప్పుడు y వాల్యూ -5 x ఇక్కడ 0 y వాల్యూ -5 కిందకి రావాలి ఇక్కడ ఒక లైన్ మార్క్ అట్లా జస్ట్ ఇంటూ రాయండి చాలా ఎక్కువ డాట్స్ ఎక్కువ లైన్స్ రాస్తే అది బాగుండదు చూడడానికి ఇది అయిపోయింది తర్వాత x సైడ్ 5 ఉన్నప్పుడు y 0 x సైడ్ పాజిటివ్ 5 ఉన్నప్పుడు y 0 ఇది ఒక లైన్ ఇంతే ఇది దీన్ని లైన్ ఈ ఒక్క దాంట్లో మీరు కావాలంటే స్కేల్ కూడా యూజ్ చేయొచ్చు కానీ చేత్తోనే రాస్తే బెటర్ దీన్ని కావాలంటే మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు ఇది జస్ట్ లైన్ కదా ఈ వాల్యూస్ కూడా సేమ్గా ఉంటాయి తర్వాత ఇది ఏమిది ఇక్కడ రాయాలి ఈ లైన్ పేరు ఏది x - y = 5 x - y = 5 అని రాయాలి ఇలా తర్వాత నెక్స్ట్ లైన్ సెకండ్ లైన్ x = 0 ఉన్నప్పుడు y వాల్యూ 3 x వాల్యూ 0 y వాల్యూ +3 ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ తర్వాత x వాల్యూ 3 ఉన్నప్పుడు y వాల్యూ 0 ఇక్కడ ఇప్పుడు దీన్ని కూడా ఇలాగా మీరు రాయాలి ఓకే ఇప్పుడు ఎక్కడొచ్చింది చూసారా ఇది ఇంటర్సెక్ట్ అయ్యాయా లేదా లైన్స్ ఇలా ఎక్స్టెండ్ చేయాలి మీరు చేయకపోతే అవి ఇంటర్సెక్ట్ అవ్వవు సో చేసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఇవి ఇంటర్సెక్ట్ అయ్యాయి అది ఏ పాయింట్ మీరు గ్రాఫ్లో అయితే మీకు కరెక్ట్గా వస్తుంది నాకు ఇక్కడ చూడండి ఇక్కడ 4కి దగ్గరగా వస్తుంది యాక్చువల్గా ఇది కొంచెం మధ్యలో వస్తుంది కానీ -1 అది మీరు గ్రాఫ్లో ఇస్తే కరెక్ట్గా -1 అదే జస్ట్ మీరు ఆ పాయింట్ నుంచి ఇట్లా వస్తే y కోఆర్డినేట్ వస్తుంది పాయింట్ నుంచి పైకి వెళ్తే x కోఆర్డినేట్ వస్తుంది సో
ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 4, వై వాల్యూ ఎంత -1. సో దీస్ ఆర్ ద సొల్యూషన్స్ ఫ్రమ్ ద గ్రాఫ్. ఇంకొకటి మీరు మర్చిపోకూడదు స్కేల్ రాయడం. స్కేల్ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే గ్రాఫ్ రాస్తామో అప్పుడు స్కేల్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్, వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. నేనైతే 1 యూనిట్ యూజ్ చేశాను. ఒకవేళ కొంచెం చాలా పెద్ద పెద్ద వాల్యూస్ వస్తే అప్పుడు 2, 2, 4, 6 అప్పుడు మీరు ఇక్కడ యూనిట్స్ కూడా మారుతాయి బేస్డ్ ఆన్ యువర్ వాల్యూస్. సో దీని నుంచి మనము సొల్యూషన్ కనుక్కున్నాం యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో ఇది మెయిన్గా కాన్సెప్ట్ వీడియో. ఏ చాప్టర్కైనా కాన్సెప్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్. దాన్ని మనము ఎలా ట్రికీ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు కాన్సెప్ట్ సరిగా అర్థం చేసుకుంటే దాన్ని సాల్వ్ చేసేస్తారు ఈజీగా. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఈ వీడియోలో మీకు ఏమన్నా ఇష్యూలు ఉంటే లేదా ఏమైనా డౌట్లు ఉంటే మీరు కమెంట్స్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. మీ ఫ్రెండ్స్తో నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.